మహిళా విద్యకు అంకురార్పణ చేసి మహిళల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన సావిత్రిబాయి అందరికీ ఆదర్శనీయమని నెల్లూరు నగర ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ వైవో నందన్, డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్, కార్పొరేటర్లు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ విద్యా ప్రాధాన్యతను సుమారు 100 ఏళ్ల క్రితమే గుర్తించి కట్టుబాట్ల మధ్య ఉన్న మహిళలకు విద్యతోనే పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం లభిస్తాయని దృఢంగా విశ్వసించిన సావిత్రిబాయి మహిళల హక్కుల కోసం విశేషంగా కృషి చేశారని, ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించేందుకు కృషి చేయాలని సూచించారు. కమిషనర్ మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి ఖ్యాతి సంపాదించి మహిళా విద్యకు బీజం వేశారని తెలిపారు. ఈనాడు మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నందున సావిత్రిబాయి పూలే ఆనాడు చేసిన సంస్కరణలే కారణమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తహసీన్, కార్పొరేటర్లు రవిచంద్ర, రామకృష్ణ, సంక్రాంతి కళ్యాణ్, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి జన్మదినం సందర్భంగా నగరపాలక సంస్థలో గౌరవ కమిషనర్ గారు, సహచర డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, అధికారులు అందరం కలిసి ఆమెకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈరోజు ఏదైతే విద్యను అభ్యసించాలా, విద్య ద్వారానే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతామని చెప్పి ఆలోచిస్తున్నాము. దాదాపు 100 సంవత్సరాల క్రితం, 90-95 సంవత్సరాల క్రితమే విద్య ద్వారానే ఉన్నత స్థానానికి రాగలుగుతామని చెప్పి ఆలోచన చేసి, మరీ ముఖ్యంగా మహిళలు, ఆ రోజు అసలు మహిళలు బయటకు వచ్చే పరిస్థితి లేనప్పుడు మహిళలు చదువుకోవాలా, మహిళలు సమాజంలో ఉన్నత స్థానానికి రావాలని ఆలోచన చేసి మహిళా విద్య కోసం అహర్నిశలు కష్టపడి తన జీవితాంతం పనిచేసినటువంటి సావిత్రిబాయి పూలే గారు ఈ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆదర్శం. మరి మాబోటి యువకులు అందరం ఆమె ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనందరికీ తెలిసిన విధంగా సావిత్రిబాయి పూలే గారు భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. అంటే భారతదేశంలో స్త్రీకి విద్యకి ఆరంభం చేసినటువంటి వారు సావిత్రిబాయి పూలే గారు. ఈ రోజున మహిళలు అనేక రంగాల్లో పురుషులకు సమానంగా రాణించగలుగుతున్నారంటే దానికి కారణం ఆనాడు సావిత్రిబాయి పూలే గారు వేసినటువంటి పునాదని చెప్పుకోవడానికి మనందరం ఈ రోజున సంతోషించాలి. అటువంటి మహనీయురాలని గుర్తు చేసుకోవడం, వారి యొక్క అడుగుజాడల్లో మనందరం కూడా నడవాలని, ముఖ్యంగా మహిళలందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.